అండి. వెంకటేశ్వర స్వామికి కరివేపాకుకి మధ్యన ఉన్న కథ. వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారికి పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత సారి తీసుకుని రావాలి కదా, సారి తీసుకుని వచ్చేటప్పుడు కరివేపాకు అనేది మర్చిపోవడం జరుగుతుంది. కరివేపాకు లేకుండా సారి పనికిరాదు, కరివేపాకు తీసుకొని వస్తేనే మా ఇంట్లో అడుగు పెట్టాలి అనేసి అంటారు. అప్పుడు పద్మావతి అమ్మవారు మా అమ్మగారింటికి వెళ్ళి కరివేపాకు తీసుకొని వస్తాను అని అంటారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారికి ఒక షరతు అనేది విధించడం జరుగుతుంది. ఆ షరతు ఏంటంటే, కరివేపాకు తీసుకొని వచ్చేటప్పుడు సూర్యాస్తమయానికి ముందే మా ఇంట్లో అడుగు పెట్టాలి, సూర్యాస్తమయం తరువాత వచ్చారంటే మా ఇంట్లో అడుగు పెట్టడానికి వీలవ్వదు. కరివేపాకు తీసుకొని వచ్చేటప్పుడు మీరు ఎక్కడికైతే వస్తారో అక్కడే సూర్యాస్తమయం ముగిస్తే అక్కడే శిలగా మారిపోయి పూజలు అనేది అందుకుంటారు అని చెప్పేసి పద్మావతి అమ్మవారికి షరతు అనేది విధించడం జరుగుతుంది. ఆ మాటలు విన్న పద్మావతి అమ్మవారు హుటాహుటిన బయలుదేరి వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళి ఇక్కడ జరిగిన స్టోరీ అంతా వాళ్ళ అమ్మగారు వాళ్ళకి చెప్పి కరివేపాకు తీసుకొని బయలుదేరడం జరుగుతుంది. కరివేపాకు తీసుకొని వచ్చేటప్పుడు మార్గ మధ్యలోనే సూర్యాస్తమయం అనేది ముగుస్తుంది. అక్కడే అమ్మవారు శిలగా మారిపోయి పూజలు అనేది అందుకుంటూ ఉంటారు. కరివేపాకు లేకుండా కూరలు కూడా వండుకోకూడదు అని పురాణాలు. హలో అండి, కరివేపాకు కదా, లైక్ చేసి షేర్ చేయొచ్చు.